Good afternoon to one and all. I am dealing with the course of power plant engineering. That topic is classification of hydroelectric power plant. Outline of my presentation is hydroelectric power plant classifications. Advantages of hydroelectric power plant, disadvantages of hydroelectric power plant. Classifications of hydroelectric power plants. Hydroelectric power plants may be broadly classified as three types. First one, according to the availability of the head. According to the head means here the height. So according to the height of the hydro plants, they are broadly classified into three types. High head plants, low head plants, medium head plants. Second classification is according to the nature of the load. So based on the loads, it is broadly classified into two types. Base load plant, peak load plant. Next classification is according to the quantity of the water available. So how much quantity of the water available? Hydroelectric plants are broadly classified into five types. First one is runoff plant without pondage. Second one is runoff plant with pondage. Third one is hydroelectric plants with storage reservoirs, pumped water storage plant, and mini and micro hydel plants. So here hydel means water. So what is meant by a pondage? Pondage can be defined as regulating body of water in which small pond we'll take a small pond. So small pond లో మనకి వాటర్ అనేది స్టోర్ చేసుకుంటే దాన్ని పాండేజ్ అంటారన్నమాట. సో పాండేజ్ వచ్చేటప్పటికి మనకి వాటర్ ని డ్యామ్ కి బిహైండ్ ని కలెక్ట్ చేసుకునే దాన్ని పాండేజ్ అంటారన్నమాట. సో దీని వల్ల పాండేజ్ వల్ల మనకి స్టీమ్ కెపాసిటీ అనేది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి ఇంక్రీజ్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ స్టోరేజ్ పాండ్స్. సో మనకి ఆల్రెడీ అనుకున్నాం కదండి పాండ్స్ అని చెప్పేసి. సో పాండ్స్ అనేది మనకి షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ లో టూ రీజన్స్ ఉంటాయండి. మనకి లోడ్స్ అనేది ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా టర్బైన్స్ లో మనం పాండేజ్ ఆఫ్ వాటర్ అనేది యూజ్ చేసుకుంటామండి. అలానే ఇన్ఫ్లో ఆఫ్ వాటర్ అనేది ఏమైనా చేంజ్ అవుతున్నా కూడా మనకి పాండేజెస్ అనేవి మనకి యూజ్ అవుతుందండి సబ్ టర్మ్ కేటగిరీస్. మనకి హైట్ ఆఫ్ ద పాండ్స్ అనేది మనకి ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతుంది అంటే మనకి మెయిన్గా త్రీ రీజన్స్ వల్ల ఫ్లక్చువేట్ అవుతుందండి. వాటర్ అనేది రైజెస్ అవుతున్నప్పుడు మనకి ఎనర్జీ అనేది రివర్ ఫ్లో అనేది అక్కర్ అవుతుందండి. సెకండ్ వన్ వచ్చేటప్పటికి వాటర్ అనేది ఫాల్ అవుతున్నప్పుడు వాటర్ యొక్క ఎనర్జీ అనేది రివర్ ఫ్లో యొక్క ఎనర్జీ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు. ఓకే, థర్డ్ వన్ ఏంటంటే హెడ్ ఆఫ్ వాటర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందండి. ఎప్పుడు మనకి లోడ్ అనేది ఎనర్జీ ఆఫ్ అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మనం వాటర్ని యూజ్ చేసుకొని జనరేట్ చేసుకున్నామో అంత అమౌంట్ ఆఫ్ రివర్ ఫ్లో అనేది ఈక్వల్ అయితే అప్పుడు మనకి హెడ్ వాటర్ అనేది ఫ్లక్చుయేషన్స్ అనేవి అక్కడ అవుతామండి. ఓకే, సో స్టోరేజ్ పాండ్స్ అనేది బేస్డ్ ఆన్ త్రీ టైప్స్ అండి. సో ద హైడ్రోఎలక్ట్రిక్ ప్లాంట్స్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద హెడ్ హైట్ ని బేస్ చేసుకొని త్రీ టైప్స్. ఫస్ట్ వన్ ఈస్ హై హెడ్ ప్లాంట్, మీడియం హెడ్ ప్లాంట్ అండ్ లో హెడ్ ప్లాంట్ అండి. హై హెడ్ ప్లాంట్స్ లో వచ్చేటప్పటికి హైట్ అనేది అబోవ్ 100 మీటర్స్ కన్సిడర్ చేసుకుంటాం. మీడియం హెడ్ ప్లాంట్ లో వచ్చేటప్పటికి 30 to 500 మీటర్స్ కన్సిడర్ చేసుకుంటాం. లో హెడ్ ప్లాంట్ లో వచ్చేటప్పటికి అప్ టు 50 మీటర్స్ వరకు కన్సిడర్ చేసుకుంటే మనకి క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద హైట్ ని కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ హై హెడ్ ప్లాంట్. ఆల్రెడీ హై హెడ్ ప్లాంట్ అంటే హైట్ ఎంత అనుకున్నాం కండి, అబోవ్ 100 మీటర్స్ అండి. సో 100 మీటర్స్ కన్నా ఎక్కువ కన్సిడర్ చేసుకుంటాం. సో చూడండి మనం ఇక్కడ ఆల్రెడీ మనకి డిస్కస్ చేసుకున్నాం కదండి. సో రిజర్వాయర్ లో మనకి ఏం చేస్తామండి, వాటర్ యొక్క లెవెల్ని వాటర్ని స్టోర్ చేసుకుంటామండి. సో వాటర్ని స్టోర్ చేసుకునే దాన్ని రిజర్వాయర్ అని చెప్పేసి అంటాం. సో రిజర్వాయర్ లో మనకి వాటర్ అనేది ఉంటుందండి. సో వాటర్ అనేది హెడ్ రేస్ లో ఉంటుంది, అంటే సమ్ సర్టైన్ హైట్ లో ఉంటుంది కదండి. సో హెడ్ రేస్ నుంచి ట్రాష్ క్రాక్ ని యూజ్ చేసుకొని మనకి వాటర్ అనేది ఫ్లో అవుతుందండి. సో వాటర్ అనేది సచ్ ట్యాంక్ లో స్టోర్ చేసుకుంటాం. సో సచ్ ట్యాంక్ లో ఎందుకు స్టోర్ చేసుకుంటామండి, వాటర్ యొక్క లెవెల్ అనేది పెన్ స్టాక్ లో హై ప్రెషర్ తో ఉన్నప్పుడు బ్యాక్ ఫ్లో అనేది అక్కర్ అవుతుంది. సో బ్యాక్ ఫ్లో అక్కర్ అవుతే దాన్ని వాటర్ హ్యామరింగ్ అంటాం. సో వాటర్ హ్యామరింగ్ ని మనం రెడ్యూస్ చేసుకోవడం కోసం సచ్ ట్యాంక్ ని మనం యూజ్ చేసుకుంటామండి. సో సచ్ ట్యాంక్ లో వాటర్ అనేది స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మనకి సచ్ ట్యాంక్ నుంచి వాల్వ్ అనేది ఓపెన్ చేసుకుంటే మనకి వాటర్ అనేది పెన్ స్టాక్ లోకి ఎంటర్ అవుతుంది. సో పెన్ స్టాక్ నుంచి టర్బైన్ లోకి ఎంటర్ అవుతుంది. సో టర్బైన్ లో మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాం. సో జనరేట్ చేసుకునే దాన్ని మనకి టర్బైన్ కి
జనరేటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేసుకొని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి జనరేటర్ వల్ల ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. సో ఈ మొత్తాన్ని మనం పవర్ హౌస్ అంటాం. సో పవర్ టర్బైన్ అనేది రన్ అవుతున్నప్పుడు కొంత వాటర్ అనేది వేస్ట్ అవుతుంది కదండి. సో వేస్ట్ అవుతున్న వాటర్ని మనం రివర్స్ ఓపెన్ రివర్స్లోకి ఫ్లో చేస్తాము. సో దాన్ని మనం టెయిల్ రేస్ అంటాం. ఓకేనండి. సో మనకి రిజర్వాయర్ నుంచి సర్చ్ ట్యాంక్కి పాస్ చేసుకునే పైప్ని మనం ఏమంటాం టన్నల్స్ అంటామండి. సో దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ హై హెడ్ పవర్ ప్లాంట్ అండి. ఓకే, నెక్స్ట్ చూడండి మీడియం హెడ్ పవర్ ప్లాంట్. సో దీస్ ప్లాంట్స్ ఆపరేట్స్ అండర్ ద వర్కింగ్ వేరియింగ్ ఫ్రమ్ 30 meters to 100 meters. సో మనకి మీడియం హెడ్ పవర్ ప్లాంట్ వచ్చేటప్పటికి హైట్ 30 meters నుంచి 100 meters వరకు వేరీ అవుతుందండి. ఫ్రాన్సిస్ టర్బైన్ ఈజ్ ఎ కామన్ ప్రైమ్ మూవర్. సో ఇక్కడ మనకి ప్రైమ్ మూవర్ కింద ఫ్రాన్సిస్ టర్బైన్ తీసుకుంటామండి. 4 bays మే బి బిఫోర్ ద పెన్స్టాక్స్ యాక్ట్స్ యాజ్ ఎ వాటర్ రిజర్వాయర్స్ అండ్ ఆల్సో సర్చ్ ట్యాంక్స్. సో మన ప్రీవియస్ గా మనం సర్చ్ ట్యాంక్ ని యూజ్ చేసుకున్నాం కదండి. సో సర్చ్ ట్యాంక్స్ బదులు మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే మీడియం హెడ్ పవర్ ప్లాంట్స్ లో 4 bays తీసుకుంటామండి. ఓకే, సో చూడండి మనకి వర్కింగ్ చూడండి మీడియం హెడ్ పవర్ ప్లాంట్ లో మనకి ఓపెన్ ఛానల్స్ తీసుకుంటామండి. ఓపెన్ ఛానల్ నుంచి వాటర్ యొక్క లెవెల్ ని వాటర్ తీసుకుంటాము. సో మనకి 4 bays తర్వాత వాటర్ అనేది పెన్ స్టాక్ ని యూజ్ చేసుకొని మనకి టర్బైన్ కి పాస్ చేసుకుంటామండి. సో టర్బైన్ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో టర్బైన్ నుంచి వచ్చిన వాటర్ ని టెయిల్ రేస్ వాటర్ అంటాం. సో టెయిల్ రేస్ వాటర్ ని ఎప్పటికప్పుడు మనకి ఓపెన్ రివర్ లోకి పాస్ చేస్తామండి. అలానే రివర్స్ యొక్క బెడ్స్ నుంచి కూడా డైరెక్ట్ గా మనకి వాటర్ అనేది టెయిల్ రేస్ కి సెండ్ చేసుకొని మనకి ఎప్పటికప్పుడు వాటర్ అనేది అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ చేసుకుంటామండి. ఓకేనా. సో ఈ ప్రాసెస్ లో మనకి ఈ పవర్ ప్లాంట్ యొక్క హైట్ 30 to only 100 meters వరకు మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇక్కడ సర్చ్ ట్యాంక్ ని రీప్లేస్ చేసుకుంటూ మనం 4 bays అనేది తీసుకుంటాం. సర్చ్ ట్యాంక్స్ వచ్చేటప్పటికి 100 meters అబోవ్ కన్సిడర్ అయితే సర్చ్ ట్యాంక్ తీసుకుంటామండి. దానికన్నా తక్కువగా ఉంటే మనం మీడియం 4 bays ని కన్సిడర్ చేసుకుంటామండి. ఓకే, నెక్స్ట్ చూడండి లో హెడ్ పవర్ ప్లాంట్. సో ఆల్రెడీ మనం లో హెడ్ పవర్ ప్లాంట్ లో హైట్ ఎంత వరకు తీసుకున్నాం అంటే అప్ టు 50 meters వరకు పవర్ ప్లాంట్ ని కన్సిడర్ చేసుకుంటే దాన్ని మనం లో హెడ్ పవర్ ప్లాంట్ అంటాం. A dam is constructed across a rivers and sideways streams diverging from a river at the dam. సో మనకి ఒక డ్యామ్ ని కన్స్ట్రక్ట్ చేసుకుంటామండి రివర్స్ దగ్గర. సో దానివల్ల మనకి స్ట్రీమ్ అనేది రివర్ టు డ్యామ్ అనేది ఫ్లో అవుతుందండి. లాటర్ దిస్ ఛానల్ జాయిన్స్ ద రివర్ ఫర్దర్ డౌన్ స్ట్రీమ్స్. సో దాని తర్వాత మనకి రివర్స్ నుంచి వాటర్ అనేది కలెక్ట్ చేసుకున్న తర్వాత డౌన్ స్ట్రీమ్స్ ద్వారా మనకి పాస్ అవుతుందండి. సో మనకు ఇక్కడ యూస్ చేస్తున్న టర్బైన్స్ వచ్చేటప్పటికి ఫ్రాన్సిస్ అండ్ కప్లా టర్బైన్ యూస్ చేసుకొని మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటామండి. అదే మనం మీడియం హెడ్ ని కన్సిడర్ చేసుకుంటే మనకి ఫ్రాన్సిస్ టర్బైన్ ని యూస్ చేసుకొని ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాం. ఓకే, సో చూడండి లో హెడ్ ని కన్సిడర్ చేసుకుంటే మనకి వాటర్ అనేది మనకి ఇక్కడ రిజర్వాయర్ వల్ల వాటర్ అనేది స్టోర్ చేసుకుంటామండి. దిస్ ఇస్ డ్యామ్ అంటే డ్యామ్స్ నుంచి వాటర్ అనేది రివర్స్ లోకి పాస్ చేసుకుంటాము. సో ఇక్కడ మనకి చూడండి డ్యామ్స్ నుంచి వచ్చిన వాటర్ అనేది ఛానల్స్ ద్వారా పాస్ చేసుకుంటా ఉన్నాం కదా. సో ఛానల్స్ ని కెనాల్స్ తీసుకుంటామండి. సో 1 canal ని పాస్ చేసుకొని కెనాల్ లో మనకి వాటర్ అనేది స్టోర్ చేసుకోవడానికి స్మాల్ ట్యాంక్ ని యూజ్ చేసుకుంటా ఉన్నాం కదా. సో 4 by ట్యాంక్ లో వాటర్ అనేది స్టోర్ చేసుకుంటాం. సో వాటర్ అనేది 4 by ట్యాంక్ నుంచి మనకి టర్బైన్ కి పాస్ అవుతుంది. సో ఏ టైప్ ఆఫ్ టర్బైన్స్ తీసుకుంటామండి ఫ్రాన్సిస్ ఆర్ కప్లా టర్బైన్ ని తీసుకొని మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాం. సో జనరేట్ చేసుకున్న ఎలక్ట్రిసిటీ అనేది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల పవర్ హౌస్ లో మనకి మొత్తం ఓవరాల్ గా స్టోర్ అవుతుందండి. సో పవర్ హౌస్ నుంచి మనకి లైన్స్ గ్రిడ్స్ ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేసుకుంటామండి. అండ్ మనకి వచ్చిన టర్బైన్ నుంచి వచ్చిన వాటర్ ని మన టెయిల్ రేస్ వాటర్ ని మన రివర్స్ కి రివర్స్ కి పాస్ చేసుకుంటామండి, డైవర్ట్ చేసుకుంటాం. ఓకేనండి. సో దిస్ ఈస్ ద లో హెడ్ పవర్ ప్లాంట్ అండి. ఓకే, నెక్స్ట్ చూడండి అకార్డింగ్ టు ద నేచర్ ఆఫ్ ద లోడ్. సెకండ్ క్లాసిఫికేషన్ ఏంటండి నేచర్ ఆఫ్ ద లోడ్ ని బేస్ చేసుకొని మనకి 2 types అండి, బేస్ లోడ్ ప్లాంట్ అండ్ పీక్ లోడ్ ప్లాంట్ అండి. ఫస్ట్ వన్ ఏంటండి బేస్ లోడ్ ప్లాంట్. దీస్ ప్లాంట్ ఆర్ రిక్వైర్డ్ టు సప్లై కాన్స్టెంట్ పవర్ టు ద గ్రిడ్. దే రన్ కంటిన్యూస్లీ వితౌట్ ఎనీ ఇంటరప్షన్. సో బేస్ లోడ్ ప్లాంట్ వచ్చేటప్పటికి కాన్స్టెంట్ గా మనకి పవర్ సప్లై గ్రిడ్ అనేది కాన్స్టెంట్ గా అటెండ్ అవుతుందండి. సో బేస్ లోడ్ ప్లాంట్స్ అనేవి కంటిన్యూషన్ గా రన్ అవుతూ ఉంటుంది, ఇంటరప్షన్స్ లేకుండా రన్ అవుతుంటే ఆ ప్లాంట్ ని మనం బేస్ లోడ్ ప్లాంట్ అంటాం. ఓకే, అదే సెకండ్ వన్ ఈస్ పీక్ లోడ్ ప్లాంట్ అండి. దెన్ ఓన్లీ వర్క్ డ్యూరింగ్ సర్టెన్ అవర్స్ ఆఫ్ ద డే వెన్ ద లోడ్ ఈస్ మోర్ దాన్ ద యావరేజ్. సపోజ్ మనకి ఇప్పుడు రైనీ సీజన్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. రైనీ సీజన్ లో మనకి వాటర్ యొక్క లెవెల్ అనేది చాలా హైగా ఉంటుంది.
సో అలాంటి టైంలో మనకి ఏమవుతుంది, యావరేజ్ కింద కన్సిడర్ చేసుకొని సర్టెన్ అవర్స్గా మాత్రమే వర్క్ అవుతుందండి పవర్ ప్లాంట్. సో ఆ ప్లాంట్స్ని మనం పీక్ లోడ్ ప్లాంట్స్ అంటాం. సో థర్మల్ స్టేషన్స్ వర్క్ విత్ హైడల్ ప్లాంట్స్ ఇన్ ఏ టెండల్ టు మీట్ ద బేస్ లోడ్ అండ్ పీక్ లోడ్ డ్యూరింగ్ ద వేరియస్ సీజన్స్. సో మనకి ఇక్కడ థర్మల్ పవర్ స్టేషన్స్ అనేవి హైడల్ పవర్ ప్లాంట్ తోటి కంబైన్ అవుతున్నప్పుడు మనం మాక్సిమం ఎక్కువగా యూజ్ చేసేది బోత్ ద బేస్ లోడ్ అండ్ పీక్ లోడ్ ప్లాంట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనండి. సో మనకి త్రూ అవుట్ ఆఫ్ ది ఇయర్ రన్ చేసుకుంటే దాన్ని బేస్ లోడ్ ప్లాంట్ అంటాము. విత్ ఇన్ అవర్స్ కానీ మంత్లీస్ కానీ అలా మనకి టైమ్ స్పాన్ ని బేస్ చేసుకొని రన్ చేసుకుంటే పీక్ లోడ్ ప్లాంట్స్ అంటాము. ఓకేనా. సో లోడ్ ని బేస్ చేసుకొని 2 టైప్స్ అండి. దిస్ ఈస్ ద సెకండ్ క్లాసిఫికేషన్. థర్డ్ క్లాసిఫికేషన్స్ అకార్డింగ్ టు ద వాటర్ అవైలబుల్ అనుకున్నాం కదండి. సో వాటర్ని అవైలబుల్ చేసుకొని మనకు టోటల్గా 5 టైప్స్ ఉన్నాయి అనుకున్నాం కదండి. సో 5 టైప్స్లో ఏంటండి, రన్ ఆఫ్ రివర్ వితౌట్ పాండేజ్ అండి. ఓకేనా. సో దీస్ ప్లాంట్స్ రన్ ఆఫ్ రివర్ పవర్ ప్లాంట్ కన్సిడర్ చేసుకుంటే దీస్ ప్లాంట్స్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఐదర్ వితౌట్ పాండేజ్ ఆర్ విత్ పాండేజ్. సో మనకి రన్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి 2 టైప్స్ అండి, వితౌట్ పాండేజ్ అండ్ విత్ పాండేజ్. ఆల్రెడీ మనం పాండేజ్ అంటే డిస్కస్ చేసుకున్నాం కదండి. సో దాంట్లో ఫస్ట్ వన్, సచ్ ప్లాంట్స్ వర్క్ డైలీ అకార్డింగ్ టు ద నేచర్ అండ్ లిమిట్ ఆఫ్ ద ఫ్లో ఇన్ ద రివర్. సో మనకి ఈ రన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్స్ అనేవి మనకి నేచర్ వాటర్ యొక్క లెవెల్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ వర్క్ అవుతుందండి, డైలీ వర్క్ అవుతుంది. సమ్ టైమ్స్ ఏ స్మాల్ పాండేజ్ రిజర్వాయర్స్ ఆర్ పాండ్స్ ఈస్ బిల్డ్ విచ్ కెన్ స్టోర్ ఏ ఫ్యూ అవర్స్ సప్లై ఆఫ్ వాటర్ టు ద ప్లాంట్. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే అండి, స్మాల్ స్టోరేజ్ రిజర్వాయర్స్ ఆర్ పాండ్స్ ని బిల్డ్ చేసుకోవడం వల్ల మనకి కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది అగైన్ మనం యూస్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. సపోజ్ ఇప్పుడు మనకి పాండ్స్ ఉన్నాయి అనుకోండి, మనకి డ్యామ్స్ లోకి రివర్స్ లో వాటర్ స్టోర్ చేసుకొని దాన్ని ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడం కోసం యూస్ చేసుకుంటామండి. సపోజ్ ఇన్ కేస్ మనకి పాండేజ్ అనేది లేదనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, మనకి పీక్ లోడ్ అవుతుంది. అంటే సర్టెన్ పీరియడ్ ఆఫ్ వాటర్ యొక్క లెవెల్ ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ డ్యామ్స్ అనేవి రన్ అవుతుందండి. ఓకే. సో ఏ రన్ ఆఫ్ రివర్ ప్లాంట్ వితౌట్ పాండేజ్ హ్యాస్ నో కంట్రోల్ ఓవర్ రివర్ ఫ్లో అండ్ యూజెస్ ద వాటర్ యాజ్ ఇట్ కమ్స్. సో రన్ ఆఫ్ రివర్ ప్లాంట్ అనేది పాండేజ్ లేకపోతే మనకి వాటర్ యొక్క కంట్రోల్ అనేది ఉండదండి. ఓకేనా. సో వాటర్ ని ఎంతైతే ఇన్ఫ్లో వస్తుందో అంత ఇన్ఫ్లో తోటి వాటర్ అనేది ఎలక్ట్రిసిటీ మనం జనరేట్ చేసుకుంటాం. అదే పాండేజ్ ఉంటే మనకి వాటర్ యొక్క ఫ్లో అనేది పాండేజ్ లో కలెక్ట్ చేసుకోవడం వల్ల వాటర్ ఫ్లోని మనం రెగ్యులేట్ చేసుకుంటాం. సో దీస్ ప్లాంట్స్ యూజువల్లీ సప్లై పీక్ లోడ్స్. ఆల్రెడీ మనం అనుకున్నాం కదండి, వితౌట్ పాండేజ్ అనుకుంటే పీక్ లోడ్ సప్లై అనుకుందని. డ్యూరింగ్ ఫ్లడ్స్ ద టెయిల్ వాటర్ లెవెల్ మే బికమ్ ఎక్సెసివ్ రెండింగ్ ద ప్లాంట్ ఇన్కోఆపరేట్. సో ఫ్లడ్స్ టైంలో మనకి ఏమవుతుంది, లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది స్టోర్ అవుతుంది డ్యామ్స్ లో. సో దానివల్ల ఏమవుతుంది, వాటర్ యొక్క టెయిల్ వాటర్ యొక్క లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, రివర్స్ ఆర్ ఓపెన్ కెనాల్స్ లో వాటర్ యొక్క లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల అగ్రికల్చర్ కి ఎఫెక్ట్ అవుతుందండి. ఓకే. నెక్స్ట్, ఏ రన్ ఆఫ్ ప్లాంట్ విత్ పాండేజ్ మే సప్లై బేస్ లోడ్ ఆర్ పీక్ లోడ్. సో రన్ ఆఫ్ ప్లాంట్ విత్ పాండేజ్ వచ్చేటప్పటికి మనకి లోడ్ అనేది ఐదర్ బేస్ లోడ్ అయినా తీసుకోవచ్చు, పీక్ లోడ్ అంటే వాటర్ యొక్క లెవెల్ మనం ఆల్రెడీ స్టోర్ చేసుకుంటాం కాబట్టి వాటర్ ని కంటిన్యూషన్ గా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవచ్చు, ఆర్ విత్ ఇన్ టైమ్ స్పాన్ తోటి అయినా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవచ్చు అండి. At times of high water flow, it may be of base loaded, and during dry season, it may be peak loaded. So అదే మనకి వాటర్ అనేది మనకి త్రూ అవుట్ ఆఫ్ ద ఇయర్ మనం స్టోర్ చేసుకుంటే మనకి బేస్ లోడ్ అవుతుందండి. అదే మనకి సమ్మర్ సీజన్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని డ్రై సీజన్ అని రిప్రజెంట్ చేశారు. సో డ్రై సీజన్స్ లో మనకి ఏమవుతుందండి, వాటర్ యొక్క లెవెల్ అనేది రెడ్యూస్ అవుతుంది. అప్పుడు మనకి పీక్ లోడ్ అనేది అక్కర్ అవుతుంది. ఓకేనండి. So this is run of plant without pondage and with pondage. Next, third classification is hydroelectric plants with storage reservoir. Okay. So reservoir storage ni base cheskoni maniki hydro power plants అనేవి ఎలా రన్ అవుతాయని. సో దీస్ ప్లాంట్ ఈజ్ మోస్ట్ కామన్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో ఎక్కువగా యూజ్ చేసుకునేది రిజర్వాయర్స్ ని బేస్ చేసుకొని ఎలక్ట్రిసిటీ అనేది రన్ చేసుకుంటాం అండి, జనరేట్ చేసుకుంటాం. డ్యూరింగ్ రైనీ సీజన్ వాటర్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఎ రిజర్వాయర్ so that it can be utilized during other season to supplement the flow of river whenever the flow in the river falls below a specified minimum. సో మనకి ఇప్పుడు రైనీ సీజన్స్ కన్సిడర్ చేసుకుంటానండి, వాటర్ స్టోర్ చేసుకునేది రిజర్వాయర్ లో స్టోర్ చేసుకొని ఆ రిజర్వాయర్ ని త్రూ అవుట్ ఆఫ్ ది ఇయర్ మనం యూజ్ చేసుకుంటామండి. సో సపోజ్ మనకి రైనీ సీజన్స్ లో వాటర్ యొక్క ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. అదే మనకి వింటర్ సీజన్ తీసుకుంటే మనకి వాటర్ యొక్క రివర్స్ రెయిన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటుందండి.
అదే మనకి సమ్మర్ తీసుకుంటే మినిమం లెవెల్ ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది. సో అప్పుడు మనకి సమ్మర్ సీజన్ లో మినిమం లెవెల్ ఆఫ్ వాటర్ ని మనం రిజర్వాయర్స్ ని యూజ్ చేసుకొని వాటర్ స్టోర్ చేసుకొని మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటాం. పవర్ కెన్ బి జనరేటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద రిజర్వాయర్. సో ఇక్కడ మనకి రిజర్వాయర్ ని బేస్ చేసుకొని మనకి ఎలక్ట్రిసిటీ అనేది డైరెక్ట్ గా సమ్మర్ లో ఎక్కువగా యూజ్ చేసుకుంటా ఉంది. ఓకే, నెక్స్ట్ పంప్డ్ స్టోరేజ్ వాటర్. సో దిస్ ఇస్ పంప్డ్ స్టోరేజ్ వాటర్ అండి. సో డయాగ్రామ్ గురించి ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు థియరీ చూద్దామండి ఫస్ట్. సో దీస్ ప్లాంట్స్ సప్లై ద పీక్ లోడ్ ఫర్ ద బేస్ లోడ్ పవర్ ప్లాంట్స్ అండ్ పంప్ ఆల్ ఆర్ పోర్షన్ ఆఫ్ దర్ సప్లై వాటర్ సప్లై. సో ఈ ప్లాంట్స్ మనకి పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ వచ్చేటప్పటికి పీక్ లోడ్స్ ఆర్ బేస్ లోడ్స్ ఎలా అయినా యూజ్ చేసుకుంటామండి. వాటర్ ని పంప్ చేసుకుంటాము, సప్లిమెంటరీ కింద యూజ్ చేసుకుంటామండి. ఓకే, the usual construction would be a tailwater pond and a headwater pond connected with a penstock. Okay, the generating pumping plant is at the lower end. సో ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తానండి, మనకి ఇక్కడ హెడ్ వాటర్ పాండ్ ని టెయిల్ వాటర్ పాండ్ ని కనెక్ట్ చేసుకుంటే పెన్ స్టాక్ ని తీసుకుంటామండి. సో పెన్ స్టాక్ వల్ల మనకి వాటర్ ఫ్లో అనేది అక్కర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ డ్యూరింగ్ ఆఫ్ peak hours, some of the surplus electric energy being generated by the base load is utilized to pump the water from the tailwater pond into the headwater pond, and this energy can be stored there. సో మనకి పీక్ ఆఫ్ అవర్స్ అంటే సపోజ్ వాటర్ అనేది తక్కువగా ఉంది అనుకోండి, సో మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడం కోసం బేస్ లోడ్ ని యూజ్ చేసుకొని, అంటే రిజర్వాయర్స్ ని ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాం, రిజర్వాయర్ బదులు పంప్ ని యూజ్ చేసుకొని పంప్ ద్వారా మనకి అగైన్ టెయిల్ వాటర్ పాండ్ ని హెడ్ వాటర్ పాండ్ కి సెండ్ చేసుకొని మన ఎనర్జీని స్టోర్ చేసుకొని వాటర్ అనేది ఎలక్ట్రిసిటీ అనేది త్రూ అవుట్ ఆఫ్ ది ఇయర్ అనేది జనరేట్ చేసుకుంటామండి. ఓకేనా, అంటే మనకి చూడండి, జనరల్ గా మనకి వాటర్ అనేది హెడ్ లెవెల్ నుంచి టెయిల్ లెవెల్ కి వస్తుందండి. అగైన్ మనం ఇక్కడ టెయిల్ రేస్ నుంచి వాటర్ ని మనం ఏం చేస్తున్నాం, హెడ్ రేస్ కి పాస్ చేసుకుంటున్నాం. సో ఇలా మనకి కంటిన్యూషన్ వాటర్ సప్లై ఉంటుంది కాబట్టి మనకి పంప్డ్ స్టోరేజ్ వాటర్ అనేది మనకి బేస్ లోడ్ అండి. ఓకే, సో డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ ద పీక్ లోడ్ దిస్ ఎనర్జీ కెన్ బి రిలీజ్డ్ బై allowing the water to flow from the headwater pond through the water turbine of the pumped storage plant. సో మనకి ఇక్కడ మనకి పీక్ లోడ్స్ అనేవి అక్కర్ అవుతున్నప్పుడు మనకి వాటర్ యొక్క స్టోరేజ్ అనేది హెడ్ లెవెల్ పాండ్ నుంచి వాటర్ టర్బైన్ కి పాస్ చేసుకొని మనకి వాటర్ ని స్టోర్ చేసుకుంటామండి. పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ లో మనకి ఇక్కడ వాటర్ అనేది స్టోర్ చేసుకుంటాం. దీస్ ప్లాంట్ కెన్ బి యూజ్డ్ విత్ హైడ్రో స్టీమ్ and that is the engine plants. This plant is nothing but a hydraulic accumulator systems. So ఈ ప్లాంట్స్ ని యూజ్ చేసుకొని మనకి హైడ్రో ఎలక్ట్రిక్ వాటర్ ని యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవచ్చు. అగైన్ స్టీమ్ టర్బైన్స్ లో మనకి వాటర్ ని యూజ్ చేసుకొని స్టీమ్ కింద కన్వర్ట్ చేసుకొని ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుంటాం కదండి. సో స్టీమ్ టర్బైన్స్ లో కూడా మనకి పంప్డ్ స్టోరేజ్ యూజ్ చేసుకొని జనరేట్ చేసుకుంటామండి. సో దట్స్ వై ద స్టోరేజ్ పవర్ ప్లాంట్స్ ని మనం ఏమంటామంటే అనదర్ నేమ్ తోటి హైడ్రాలిక్ అక్యుములేటర్ సిస్టమ్ అని కూడా రిప్రజెంట్ చేస్తామండి. దీస్ ప్లాంట్స్ కెన్ హ్యావ్ ఐదర్ వర్టికల్ షాఫ్ట్ అరేంజ్మెంట్ ఆర్ ద హారిజెంటల్ షాఫ్ట్ అరేంజ్మెంట్స్. అంటే మనకి వాటర్ రివర్స్ యొక్క వాటర్స్ ని బేస్ చేసుకొని హారిజెంటల్ గా, అంటే హిల్ ఏరియాస్ కన్సిడర్ చేసుకుంటే వర్టికల్ షాఫ్ట్ తీసుకుంటామండి. ఓకే, హారిజెంటల్ షాఫ్ట్స్ కూడా కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇన్ అదర్ ప్లాంట్స్ దేర్ వర్ సపరేట్ మోటార్ డ్రివెన్ పంప్స్ అండ్ ద టర్బైన్ డ్రివెన్ ద జనరేటర్. సో మనకి ఓల్డర్ ప్లాంట్స్ లో మనకి ఏం తీసుకుంటాం అంటే పంప్ అనేది మోటార్ యూజ్ చేసుకొని పంప్ ద్వారా మనకి వాటర్ అనేది సప్లై చేసుకొని టర్బైన్ కి హిట్ చేసుకుంటామండి వాటర్ అనేది. సో దాని నుంచి మనకి ఎలక్ట్రిసిటీ అనేది పవర్ హౌస్ లో జనరేట్ చేసుకుంటామండి. The improvement was the pump and the turbine of the same shaft with the electrical element acting as either generator or a motor. సో మనకి ఓల్డర్ పవర్ ప్లాంట్స్ లో మనకి పంప్ యూజ్ చేసుకొని జనరేట్ చేసుకుంటాం కదండి. సో ఇక్కడ మనకి ఇంప్రూవ్మెంట్ ఏం తీసుకున్నాం అంటే పంప్ అండ్ టర్బైన్ కి డైరెక్ట్ గా షాఫ్ట్ అనేది కనెక్ట్ చేసుకొని ఎలక్ట్రికల్ జనరేటర్ ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటామండి. సో ద లేటెస్ట్ డిజైన్ ఈజ్ టు యూజ్ ఎ ఫ్రాన్సిస్ టర్బైన్ విచ్ ఈస్ సచ్ దట్ ద రివర్స్ ఆఫ్ ఎ సెంట్రిఫ్యూగల్ పంప్. సో మనకి అంటే లేటెస్ట్ డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకుంటాం కదంటే పంప్ కి టర్బైన్ కి. సో అక్కడ మనకి ఫ్రాన్సిస్ టర్బైన్ ని యూజ్ చేసుకొని సెంట్రిఫ్యూగల్ పంప్ అనేది రివర్స్ యాక్షన్ ద్వారా మనకి ఇక్కడ అక్కర్ అవుతుంది. When the water flows through it from the headwater pond, it will act as a turbine and rotate the generator. సో ఇక్కడ వాటర్ అనేది హెడ్ వాటర్ పాండ్ నుంచి ఈ టర్బైన్ కి యాక్ట్ చేసుకునేటప్పుడు రివర్స్ యాక్షన్ అనేది ఉంటుంది అనుకున్నాం కదండి. సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ జనరేటర్ అనేది రొటేట్ అవుతుందండి. When rotated in a reverse direction by means of an electric motor, it will act as a pump to shut the water
from the tailwater pond to the headwater pond. సో ఇక్కడ మనకి రివర్స్ యాక్షన్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్స్ అనేది యాక్ట్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రికల్ పంప్ లో మనకి వాటర్ అనేది అగైన్ టెయిల్ వాటర్ నుంచి హెడ్ వాటర్ కి పాస్ అవుతుందండి. సో సెంట్రిఫ్యూగల్ యాక్షన్ ని యూజ్ చేసుకొని టెయిల్ వాటర్ టు హెడ్ వాటర్ వస్తుంది. అదే మనకి ఓల్డర్ డేస్ తీసుకుంటే ఓన్లీ హెడ్ వాటర్ టు టెయిల్ వాటర్ యూజ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనకి మోడిఫికేషన్స్ యూజ్ చేసుకొని టెయిల్ టు హెడ్ కూడా యూజ్ చేసుకుంటున్నామండి. సో ద ఎఫిషియన్సీ ఆఫ్ సచ్ ఏ ప్లాంట్ ఈజ్ నెవర్ బి 100%. సో ఇలా మనకి లో లెవెల్ టు హై లెవెల్ పాస్ చేస్తున్నాం కాబట్టి ఎఫిషియన్సీ ఆఫ్ దట్ ప్లాంట్ అనేది 100% ఎఫిషియన్సీ అనేది ఉండదండి. లాసెస్ అనేది అక్కర్ అవుతుంది. సమ్ వాటర్ ఆ లాసెస్ ఎలాంటివంటే సమ్ వాటర్ మే ఎవాపరేట్ ఫ్రమ్ ద హెడ్ వాటర్ పాండ్ రిజల్టింగ్ ఇన్ ద రిడక్షన్ ఆఫ్ ద స్టోరేజ్ ఎనర్జీ ఆర్ దెర్ మైట్ బి ఏ రన్ ఆఫ్ త్రూ ద సాయిల్. సో కొంత వాటర్ అనేది ఇప్పుడు సమ్మర్ సీజన్ కన్సిడర్ చేసుకుంటే మనకి వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయిపోయి మళ్ళీ రెయినీ సీజన్స్ లో మనకి హీట్ ని బేస్ చేసుకొని ప్రెసిపిటేట్ అయ్యి మళ్ళీ రెయిన్స్ అక్కర్ అవుతుందండి. సో ఇలా మనకి వాటర్ హైడ్రోలాజికల్ సైకిల్ అనేది కంటిన్యూషన్ గా ఉంటుంది. కానీ మనకి ఇక్కడ వాటర్ అనేది కొంత అమౌంట్ అనేది ఎవాపరేట్ అవుతున్నప్పుడు వాటర్ యొక్క లెవెల్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో దానివల్ల మనకి స్టోర్డ్ ఎనర్జీలో వాటర్ రెడ్యూస్ అవ్వడం వల్ల మనకి వాటర్ యొక్క ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్లాంట్ అనేది రెడ్యూస్ అవుతుంది. అలానే సాయిల్ కూడా ఏమవుతుంది, కొంత వాటర్ ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్లాంట్ అనేది రెడ్యూస్ అవుతుందండి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే హెడ్ లెవెల్ టు హెడ్ రేస్ టు టెయిల్ రేస్ కి మనకి పెన్ స్టాక్ ని యూజ్ చేసుకొని పాస్ చేసుకున్నాం. అలానే టెయిల్ రేస్ టు హెడ్ రేస్ కి వచ్చేటప్పటికి మనకి పంప్ ని యూజ్ చేసుకొని సెంట్రిఫ్యూగల్ యాక్షన్ వల్ల మనకి అగైన్ వాటర్ యొక్క లెవెల్ ని హెడ్ వాటర్ లో కంటిన్యూషన్ గా సప్లై చేసుకుంటామండి. ఓకే, నెక్స్ట్ చూడండి, మినీ అండ్ మైక్రో హైడల్ ప్లాంట్స్. మోర్ ఎంపోసైజ్ ఈజ్ నౌ బీయింగ్ అవుట్ టు దిస్ ప్లాంట్స్. సో మాక్సిమం మనం ఎక్కువగా యూజ్ చేస్తుంది ఏంటంటే మినీ అండ్ మైక్రో హైడల్ ప్లాంట్స్ ని యూజ్ చేసుకుంటామండి. ద నేచురల్ వాటర్ సోర్స్ ఇన్ ద హిల్లీ ఏరియాస్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ ద పవర్ జనరేషన్స్. మినీ అంటే మనకి స్మాల్ కదండి. సో ఈ స్మాల్ అండ్ మైక్రో వచ్చేటప్పటికి హిల్లీ ఏరియాస్ లో మనకి వాటర్ అనేది స్టోర్ అవుతుందండి. సో వాటర్ స్టోరేజ్ ని మనం ఎక్కువగా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడం కోసం అండ్ మినీ అండ్ మైక్రో హైడ్రల్ ప్లాంట్స్ ని యూజ్ చేస్తామండి. మినీ హైడ్రల్ ప్లాంట్స్ ఆపరేట్స్ విత్ 5 meters to 20 meters head, producing about 1 megawatt to 5 megawatts of power. సో మినీ హైడల్ పవర్ ప్లాంట్స్ వచ్చేటప్పటికి హైట్ 5 meters to 20 meters హైట్ అనేది ఉంటుందండి. అండ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకునేది 1 megawatt to 5 megawatts ఆఫ్ పవర్ అనేది మనకి జనరేట్ చేసుకుంటామండి. మైక్రో పవర్ ప్లాంట్స్ ఆర్ స్టిల్ స్మాలర్ and work under less than 5 meters head and generate to 0.1 megawatts to 1 megawatts. సో ఇప్పుడు మనం మైక్రో పవర్ ప్లాంట్స్ వచ్చేటప్పటికి మినీ కన్నా మైక్రో అనేది చాలా స్మాల్ గా ఉంటుంది కదండి. సో దాని యొక్క హైట్ వచ్చేటప్పటికి లెస్ దాన్ 5 meters తీసుకుంటామండి. ఓకే, సో 5 meters హైట్ కన్నా తక్కువ తీసుకుని ఎలక్ట్రిసిటీ వచ్చేటప్పటికి 0.1 megawatts to 1 megawatts వరకు ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటామండి. సో ద పొటెన్షియల్ ఎనర్జీ సోర్సెస్ ఇన్ ఇండియా ఇన్ దిస్ కేటగిరీ ఈజ్ అరౌండ్ 20,000 of megawatts. సో మనకి ఇక్కడ యూజ్ చేసుకున్న మైక్రో అండ్ మినీ హైడ్రల్ పవర్ ప్లాంట్స్ ని యూజ్ చేసుకొని మన ఇండియాలో ఎలక్ట్రిసిటీ ఎంత జనరేట్ చేసుకుంటామంటే అండి 20,000 of megawatts ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటామండి. సో మనకి వేరియస్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉంటాయండి, శ్రీశైలం హైడల్ పవర్ ప్లాంట్స్, ఓకే, చెన్నై హైడల్ పవర్ ప్లాంట్స్, పంబై హైడ్రల్ పవర్ ప్లాంట్స్, హీరాకుడ్ డ్యామ్స్, బేసిన్ డ్యామ్స్ ఎట్ పాంగ్స్, ఓకే, బాక్రా నంగల్ ప్రాజెక్ట్స్. సో ఇలా వేరియస్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయండి. నెక్స్ట్ చూడండి, అడ్వాంటేజెస్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. సో ఇప్పటి వరకు మనకి హైడ్రో ఎలక్ట్రిక్ క్లాసిఫికేషన్స్ చూసాం కదండి. సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ యొక్క అడ్వాంటేజెస్ చూడండి. సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఈస్ వాటర్ సోర్స్ ఈజ్ అవైలబుల్, నో ఫ్యూయల్ ఈజ్ రిక్వైర్డ్ టు జనరేట్ ద ఎలక్ట్రిసిటీ. ఇక్కడ వాటర్ యొక్క సోర్సెస్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ సోర్సెస్ ఉంటుందండి. ఇక్కడ మనం ఎలాంటి ఫ్యూయల్ ని యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవట్లేదు. సో వాటర్ అనేది న్యాచురల్ కాబట్టి దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ అండి. సెకండ్ అడ్వాంటేజ్ ఈస్ వెరీ లో రన్నింగ్ కాస్ట్ కంపేర్ టు ద థర్మల్ పవర్ ప్లాంట్. సో థర్మల్ పవర్ ప్లాంట్ తో కంపేర్ చేసుకుంటే మనకి రన్నింగ్ కాస్ట్ అనేది హైడల్ పవర్ ప్లాంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వాటర్ సోర్సెస్ ని యూజ్ చేసుకోవడం వల్ల. నో ప్రాబ్లమ్స్ ఆఫ్ యాష్ డిస్పోజల్ యాజ్ లైక్ అస్ ద థర్మల్ పవర్ ప్లాంట్. సపోజ్ మనం ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, థర్మల్ పవర్ ప్లాంట్ లో మనం ఏం చేస్తామండి, కోల్ ని యూజ్ చేసుకొని వాటర్ ని హీట్ చేసుకుంటాం. సో హీట్ చేసుకొని స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. స్టీమ్స్ ని టర్బైన్స్ కి జనరేట్ చేసుకొని మనం ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకుంటామండి. సో ఇలా మనం కోల్ ని హీట్ చేసేటప్పుడు కోల్ అనేది యాష్ కింద కన్వర్ట్ అవుతుంది. యాష్ ని డిస్పోజల్ అనేది చాలా మెయిన్ డిసడ్వాంటేజ్ అండి థర్మల్ పవర్ ప్లాంట్స్ లో.
సో యాష్ డిస్పోజల్ అనేది మనకి ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ లో ఉండదండి. నెక్స్ట్, hydraulic turbines can be switched on or off during very short period of time. సో ఇక్కడ మనం యూస్ చేస్తున్న టర్బైన్స్ అనేది హైడ్రోలిక్ అంటే వాటర్ ని బేస్ చేసుకొని మనకి రన్ అవుతుంది కదండి. సపోజ్ మనం స్టీమ్ టర్బైన్స్ కన్సిడర్ చేసుకుంటే స్టీమ్ ని బేస్ చేసుకోండి. సో స్టీమ్ ని బేస్ చేసుకుని టర్బైన్స్ అంటే బ్లేడ్స్ కన్స్ట్రక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో బ్లేడ్స్ అనేది ఆ స్టీమ్ ని రెసిస్టెంట్ చేసుకునేటట్టు మనం టర్బైన్ ని జనరేట్ చేసుకుంటాం. సపోజ్ గ్యాస్ టర్బైన్స్ తీసుకున్నప్పుడు గ్యాస్ కూడా మనకి హై టెంపరేచర్స్ అనేవి ఉంటాయి కదండి. సో టర్బైన్స్ యొక్క బ్లేడ్స్ కూడా హై టెంపరేచర్స్ ని హిట్ చేసుకునేటట్టు మనం కాంప్లెక్స్ డిజైన్ అనేది ఉంటుందండి. అదే మనం ఇక్కడ మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ వాటర్ ని యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి సో టర్బైన్స్ అనేవి చాలా తక్కువగా మనకి ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుందండి. అదే మనకి స్టీమ్ గ్యాస్ ఆర్ డీజిల్ టర్బైన్స్ ని రన్ చేసుకోవడం అనేది మనకి డిఫికల్ట్ ప్రొసీజర్ అండి. ఓకే, నెక్స్ట్, హైడ్రో ప్లాంట్స్ ప్రొవైడ్స్ బెనిఫిట్స్ లైక్ ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్. సో హైడ్రో ప్లాంట్స్ లో మనం డ్యామ్స్ ని యూజ్ చేసుకొని వాటర్ అనేది స్టోర్ చేసుకుంటాం కదండి. సో ఇక్కడ మనం వాటర్ ని స్టోర్ చేసుకున్న దాన్ని ఇరిగేషన్స్ కి యూజ్ చేసుకుంటామండి. అండ్ వాటర్ యొక్క ఫ్లో ని కూడా మనం డ్యామ్స్ ద్వారా కంట్రోల్ చేసుకుంటాం కాబట్టి మనకి లో లయింగ్ ఏరియాస్ లో ఇరిగేషన్స్ కి ఎప్పుడైతే మనకి ఫ్లడ్స్ అనేవి వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉందనుకోండి, డ్యామ్స్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల మనకి వాటర్ ఫ్లో అనేది రెడ్యూస్ అవుతుంది. దానివల్ల ఇరిగేషన్స్ కి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో దిస్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్. నెక్స్ట్, బీయింగ్ సింపుల్ ఈ డిజైన్ ఇన్ కన్స్ట్రక్షన్, మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఈస్ వెరీ లో. సపోజ్ మనకి స్టీమ్ డీజిల్ ఆర్ గ్యాస్ టర్బైన్స్ తీసుకుంటే మనకి డిజైన్ అనేది కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్ అనేది చాలా మ్యాన్ పవర్ అనేది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మ్యాన్ పవర్ అనేది కావాలండి. అదే మనకి ఇక్కడ హైడల్ పవర్ ప్లాంట్స్ తీసుకుంటే మనకి టర్బైన్స్ నుంచి డిజైన్ కన్స్ట్రక్షన్ ఒక్కటే డిఫికల్ట్ అండి. మెయింటెనెన్స్ కి మనకి టర్బైన్స్ దగ్గర మాత్రమే యూజ్ అవుతుంది కాబట్టి మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, అండ్ డిజైన్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఎలాంటి మోడల్స్ యూస్, డ్యామ్స్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకుంటాం, పెన్ స్ట్రోక్స్ ఒకటి, అండ్ టర్బైన్స్ అండి. ఓకే, సో డిజైనింగ్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. లాంగ్ లైఫ్ యాజ్ కంపేర్ టు ద అదర్ ప్లాంట్స్ తో కంపేర్ చేసుకుంటే మనకి లైఫ్ స్పాన్ అనేది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ కి చాలా ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. ద ఇన్స్టాలేషన్ పీరియడ్ ఆఫ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఈస్ క్వైట్ లార్జర్. మనం ఇన్స్టాల్ చేసుకునేది హైడ్రో పవర్ ప్లాంట్స్ అనేది చాలా ఇన్స్టాలేషన్ అనేది చాలా లార్జ్ టైం తీసుకుంటుందండి. ఓకే, అంటే డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది చాలా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్, పవర్ జనరేషన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అవైలబుల్ విచ్ మే వేరీ ఫ్రమ్ సీజన్స్ టు సీజన్ అండ్ ఇయర్ టు ఇయర్. ఇక్కడ మనకి జనరేట్ చేసుకునే ఎలక్ట్రిసిటీ అనేదండి వాటర్ ని బేస్ చేసుకొని సీజన్ టు సీజన్ వేరీ అవుతుంది, ఇయర్ టు ఇయర్ వేరీ అవుతుందండి. అంటే మనకి సమ్మర్ సీజన్ లో వచ్చేటప్పటికి చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది మనం జనరేట్ చేసుకుంటాం. ఎందుకని మనకి రిజర్వాయర్ అండ్ పాండేజ్ లో స్టోర్ చేసుకోవడం వల్ల తక్కువ ఎలక్ట్రిసిటీ వస్తుందండి. అదే రైనీ సీజన్ తీసుకుంటే మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంది. అండ్ ఇయర్ టు ఇయర్ అనేది మనకి రెయిన్ ఫాల్ అనేది వేరీ అవుతుంది కాబట్టి మనకి ఎలక్ట్రిసిటీ అనేది కూడా వేరీ అవుతుందండి. Such plants are often far away from load centers and quite require long transmission line to deliver the power. The cost of transmission line and losses are more. మనకి ఇక్కడ యూజ్ చేసుకున్న ప్లాంట్స్ నుంచి మనకి లోడ్ సెంటర్స్ నుంచి మనకి ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి డెలివర్ చేసుకోవడానికి లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి కావాలండి. సో దీని యొక్క ట్రాన్స్మిషన్ లైన్స్ యొక్క కాస్ట్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ నుంచి మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుంటున్నాం అంటే లాసెస్ అనేవి అక్కర్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి చాలా హైగా ఉంటుందండి. సో దిస్ ఇస్ ద డిసడ్వాంటేజ్ అండి. ఓకే, అదే మనకి ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి మనకి ప్లాంట్ కి కానీ క్లోజర్ గా ఉంటే మనకి అడ్వాంటేజ్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్, లార్జ్ హైడ్రో ప్లాంట్స్ డిస్టర్బ్ ద ఎకాలజీ ఆఫ్ ద ఏరియా బై ద వే ఆఫ్ డిఫారెస్ట్రేషన్ అండ్ అప్రూటింగ్ ఆఫ్ పేపర్. మనకి ఇక్కడ లార్జ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అనేవి మనం తీసుకుంటాం అనుకోండి. సో దానివల్ల మనకి ఎకలాజికల్ అంటే ఎన్విరాన్మెంటల్ లో మనకి ఎకలాజికల్ ఏరియా అనేది డిస్టర్బ్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక 10 to 12 ఏరియాస్ అనేది తీసుకొని మనం డ్యామ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అంటే వాటర్ ఫ్లో వస్తుందండి. సో దానివల్ల అక్కడ ఉన్న ఏరియా అనేది మనకి పీపుల్ అనేది ఏరియాస్ అనేవి చేంజ్ అవుతుందండి. అలానే మనకి డిఫారెస్ట్రేషన్. సో డిఫారెస్ట్రేషన్ అంటే ఏంటండి, అక్కడ ఉంటున్న వాటర్ అనేది మనకి ఫారెస్ట్ అనేది మనకి కట్ చేసుకొని ట్రీస్ ని కట్ చేసుకొని మన వాటర్స్ ని
ఫ్లోలయింగ్ యూస్ చేసుకుంటాం కాబట్టి మనకి అదొక డిసడ్వాంటేజ్ ఉంది. అలానే మనకి పంప్డ్ స్టోరేజ్ వాటర్ యూస్ చేసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే అండి, ఎకనామికల్ పీక్ లో ఆఫ్ సప్లై అవుతుందండి. అండ్ పంప్డ్ వాటర్ స్టోరేజ్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ వెరీ డిపెండెంట్ అండ్ రియలబుల్ అండి. సో అండ్ లోడ్స్ వచ్చేటప్పటికి చాలా ర్యాపిడ్ గా క్విక్ గా వేరీ అవుతూ ఉంటుందండి. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది ఫ్రీ ఫ్రమ్ ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్స్ అనేవి తీసుకుంటాం కాబట్టి ఇట్ ఈస్ మెయిన్ అడ్వాంటేజ్ అండి. ఓకేనండి. సో దీస్ ఆర్ ద various advantages and disadvantages of hydroelectric power plants. Okay.